APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. స్టూడెంట్స్ లేరు. లక్ష్మి గారు చంద్రకళ గారు స్టూడెంట్స్ లో ఉన్నారు. వాడు వెనకాతలు వీళ్ళంతా బోర్డు పెద్ద పెద్దగా ఉన్నారు అనమాట. సరే వాళ్ళ కోసం అని చెప్పేసి శివప్రసాద్ తనకి ఏదో రోల్ దొరుకుతుందని ఆశలో వాళ్ళు వెళ్ళాడైతే అమ్మాయిలు మేము షూటింగ్ చూడడానికి వెళ్ళారు కదా, ఆ ఇద్దరు అమ్మాయిలు వస్తారా షూట్ కి అన్నారు. అంటే నేను కనుక్కుంటాను, నా మంచి ఫ్రెండ్స్ నేను కనుక్కుంటాను. వెళ్ళాడు. మమ్మల్ని అడిగితే లేదు నాన్నగారిని అడగండి మేము చేస్తాం. నాన్నగారిని అడుగుతారు ముందు పర్మిషన్. మా నాన్నగారిని అడగడానికి వచ్చారు. శివప్రసాద్ వచ్చాడు. శివప్రసాద్ మా నాన్నగారికి ఎవరికాదు వెనకాల తిరుగుతూ ఉండాడు ఇప్పుడు. సరే శివప్రసాద్ సార్ అంకల్ ఇట్లాగా నాకు చిన్న ఛాన్స్ వస్తుంది, ప్లీజ్ మీరు చేయనివరా అంటే, ఏంటి కాలేజ్ ఎగ్గొట్టి వెళ్తారా మీరు? కాలేజ్ ఎగ్గొట్టి కాదు, రేపు సండే కదా, రేపంట. సరే చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, కాలేజ్ ఎగ్గొడితే మాత్రం నాకు కుదరదు అన్నారు. అంతే, అంత లిబరల్ అన్నమాట. సండే చేశారా సినిమాలో మరి? కుట్రాలో ఉన్నాం. అంత కొంచెం ఎక్కువ ఉంది, నేను తక్కువ ఉన్నా. అయితే మీ ఫస్ట్ మూవీ అదే? నా ఫస్ట్ మూవీ అది. ఆ టైంలో శోభన్ బాబు గారిని కలిసాం. వాట్ అన్ ఎఫెక్షనేట్ పర్సన్, ఎంత అద్భుతమైన మనిషి అండి. అప్పుడే చంద్రమోహన్ గారిని, ఆయన్ని, తన్ని, లక్ష్మి గారిని, చంద్రకళ గారిని ఎప్పుడు కలుసుకోలేదు. వీళ్ళు ముగ్గురిని ఆ తర్వాత ఎన్నోసార్లు కలుసుకుని చంద్రమోహన్ గారితో పనిచేశారు. కానీ లక్ష్మి గారు కూడా షీ బిహేవ్ లైక్ ఎ ఫ్రెండ్. ఆ తర్వాత అఫ్ కోర్స్ వి గాట్ ఫ్రెండ్లీ విత్ హర్ ఈవెన్ మోర్. ఇంకా చంద్రమోహన్ గారితో ఎట్లాగూ పని చేశాను. శోభన్ బాబు గారు కూడా ఎక్కడ పని చేసినా, అమ్మా ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి ఇక్కడ రావట్లేదా, ఇంకా బొంబాయిలో ఉండిపోయావా, ఆ రకంగా ఏదో పెద్ద బాగా తెలిసినట్టు. సో దట్ వాస్ గుడ్ ఎనఫ్. బట్ ఐ విష్ ఐ హాడ్ వర్క్డ్ విత్ హిమ్. ఇండస్ట్రీలో చాలా మంది శోభన్ బాబు గారు డబ్బుని ఎలా చూస్తారో కథలుగా చెప్తారు. అవును, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతారో, ఎలా ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి. మీకు శోభన్ బాబు గారి మధ్య ఎప్పుడైనా ఈ మనీ విషయాలు కానీ? లేదు, అంతవరకు మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. చంద్రమోహన్ గారు కూడా నాతో ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ అంతేనట పాపం. కాకపోతే శోభన్ బాబు గారు చేసినంత తెలివిగా చంద్రమోహన్ గారు జరగలేదు. బట్ అబ్బాయి డబ్బు అనేది చూసారా, ఐ డోంట్ నో. శోభన్ బాబు గారు డబ్బు విషయంలో పాపం అలా ఉండడానికి కారణం ఏంటంటే, బహుశా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పరిస్థితులు ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చారో ఏమిటో. నేనేం గొప్ప పరిస్థితుల నుంచి రాలేదు, కానీ మేము ఇన్సెక్యూరిటీలో పెరగలేదు. ఇద్దరే ఆడపిల్లలు, మాకు ఎప్పుడు ఏ లోటు కనిపించలేదు మాకు. మా నాన్నగారు మాకేది కావాలన్నా దట్ వాజ్ ద బెండకాయ కూర వండితే ఆయన ముందు వేసుకునేవాళ్ళు కాదు, ముందు మేము తిన్నాక మిగిలిందని వేసుకునేవాడు. అట్లా పెంచారు మమ్మల్ని. అంటే ఇలా పెరగడం వల్ల కూడా సమస్య ఒకటి అయిందిగా. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను. సీతామహాలక్ష్మి సినిమాలో సైడ్ క్యారెక్టర్ అనొచ్చు, లేదా సెకండ్ లీడ్ అనొచ్చు, ఏదో ఆమె 30,000 తీసుకుంటే మీరు 12,000 తీసుకున్నారు కదా హీరోయిన్ గా. మీకు ఎలా తెలిసినవి ఇవన్నీ? ఎలా తెలిసాయి ఇవన్నీ? కరెక్టే కదా. పల్లవి చెప్పింది నాకు ఆ మధ్య ఎప్పుడో, అందే నీకు ఎంత ఇచ్చారు రామేశ్వరి అంది. అంటే 12,000, అది కూడా లాస్ట్ 2,000 ఇవ్వడానికి నా ప్రాణాలు. మా అక్క కోపం వచ్చింది. మా అక్క అంతే, ఎంత పొగరు వీళ్ళకి 2,000 ఇవ్వరా, ఇంత పెద్ద సక్సెస్ఫుల్ అయింది అని ఫోన్ చేస్తే నాయుడు గారు దరిద్రంగా మాట్లాడాడంట. మా అక్కకి ఇంకా కోపం వచ్చింది. వాళ్ళకి తిరుపతిలో ఫోన్ ఉండేది, తిరుపతిలో ఉండేది తను. కావాలి వాళ్ళు మాటికి ఫోన్ చేసి 2,000 తీసుకుంటాను అంటే నాకు పంపించమని నాకు పంపించేశారు. నాకు బహుశా డబ్బుల విషయంలో నేను చాలా కొంచెం కదా, నాకు చేత కాదు. ఈ మధ్య వచ్చేసింది నాకు. ఒక 4-5 నెలల నుంచి కాదు, ఒక సంవత్సరం నుంచి నేను డబ్బుల విషయంలో ఇదయ్యాను. చాలా లేటుగా. కానీ ఒకటండి, ఆ టైంలో ఇంత ఎక్కడెక్కడ సంపాదించేవాళ్ళం. అంతే కదా. ఇప్పుడు మనం 2 రోజులు చేసేది అక్కడ మొత్తం సినిమాకి వచ్చేది. సరే, కానీ హిందీలో కొంతమంది నాకు చాలా ప్రాంప్ట్గా పే చేసేవాళ్ళు. వాళ్ళు ఉండేవాళ్ళు. ఎన్నో ల్యాబ్ లెటర్స్ ఎందుకు పైకి అక్కడ చింపేసి పడేసినవి కూడా ఉన్నాయి. ల్యాబ్ లెటర్స్ ఉండేవి ఆ టైంలో. మీకు తెలుసా? తెలియదు.
స్పెషల్గా ఇది హిందీ సినిమాల్లో. అంటే ఆ ల్యాబ్ మీకు ఆ డబ్బులు ఇస్తే కానీ ఆ ప్రింట్ బయటకు వెళ్ళనివ్వదు. ఓకే ఆ రకంగా ఒక రకంగా లేని లెటర్ అది ఉండేవి. నా దగ్గర ఇన్ని ల్యాబ్ లెటర్స్ ఉండేవి. వాళ్ళు వచ్చేవాడు, ప్రొడ్యూసర్ వచ్చేవాడు, అమ్మ చాలా కష్టంగా ఉందమ్మా, సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం అమ్మా, ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నా. బాబు వద్దు, మీరు ఇల్లు అమ్మొద్దు, పడేసి. సో అండ్ యూనో మై యాటిట్యూడ్ వాజ్, వాళ్ళు ఇల్లు అమ్మి నాకు డబ్బులు ఇస్తే నాకు ఎందుకు డబ్బు, హౌ am I going to? బట్ పల్లవి ఆ రోజు చెప్తే తనకు 30,000 ఇచ్చారంట, నాకు 12,000 ఇచ్చారంట. నాకు నవ్వు వచ్చింది నా మీద, అందుకని ఇంకేం లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ ల్యాండ్స్, నాకు లేవు. ఆ క్యారెక్టర్ చేసిన పల్లవి గారికి, అంటే మళ్ళీ డబ్బు గురించి మాట్లాడుతున్నా తప్పుగా అనుకోవద్దు, వారికి ముంబైలోనే 200-300 కోట్ల దాకా ఆస్తులు ఉన్నాయని చెప్పి విన్నాను, నిజమేనా? బొంబాయిలో లేవనుకుంటానండి. ఓవరాల్గా అయినా ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి నాకు తెలిసిన. నాకు అంతకంటే ఎక్కువ తెలియదు, మాట్లాడకూడదు కూడా, నాకు తెలియకుండా అనవసరంగా నేను చెప్పకూడదు. బట్ షీఈస్ గాట్ గుడ్ కదా, విన్నాను, అందుకని అడిగాను మేడం. ఇంకా షీఈస్ బీన్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. వాళ్ళ ఫాదర్ మా నాన్నగారు కూడా నా కోసం ఏదో పాపం తాపత్రయపడ్డారు. ఈ ఊళ్ళో ఒక ఫిల్మ్ నగర్ దీనికి దానిలో ఆయనే డబ్బు కట్టారు, ఆయనే మొత్తం ఇదంతా కట్టారు. నేనేమి దానికి ఒక్క పైసా ఇవ్వలేదు. అది నేను ఇల్లు కడదామని చూస్తే నాకు ఎట్లా కట్టాలో చేత కాలేదు. వచ్చాను, పెద్ద భూమి పూజన చేయించాను, నానా ఆడాడు పెట్టాను. ఆ టైంలో ఒక 40-50 లక్షలు అవుతుంది అక్కడ ఇల్లు కట్టాలి అంటే అనుకున్నాను. ఓకే, 40-50 లక్షలు పెట్టి ఆ ఇల్లు కట్టి ఏం చేయాలి దాన్ని, నాకు అర్థం కాలే. ఇంకొకరు చంద్రమోహన్ గారు లాంటి వాళ్ళు, వాస్తు దరిద్రంగా ఉంది అక్కడ నువ్వు ఇల్లు కట్టదు, ఆయన ఒకటి. నాగార్జున గారు చూసి ఎంత మంచి సైటు, అక్కడి నుంచి గోల్కొండ కనిపిస్తుంది నీకు, ఆయన ఈ రకమైన ఇవన్నీ చూసేసరికి ఈ లోపల ఎవరో వచ్చి ఆక్రమించుకుంటారని వచ్చింది. కొంతమంది అయితే బొంబాయి వచ్చేసి అది ఇంత కొంట అంత కొంట అని చిన్న చిన్న అమౌంట్స్లో చెప్తున్నారు అంత పెద్ద స్థలానికి. ఇవన్నీ చూస్తుంటే నాకు చిరాకేసింది. నాకు అనిపించింది ఐ కాంట్ హ్యాండిల్ దిస్ అనిపించింది. నేను మాత్రం బొంబాయి వచ్చి ఇక్కడ స్థిరపడాలని అనుకోలేదు. కారణం ఏంటంటే ఆ ప్రదేశం ఉంది, అక్కడ నా పక్కనేమో చిరంజీవి గారు, ఇటువైపు ఏమో అజరుద్దీన్, ఇటువైపు ఫలానా, ఇటువైపు అందరూ మెగా స్టార్స్. వాళ్ళు వెళ్ళేది ఫెరారీలును ముస్టాంగులు ఏమిటేమిటో, మన దగ్గరేమో మారుతి 800. నా పిల్లలు విపరీతమైన కాంప్లెక్స్లో పోతారు. ఐ డోంట్ వాంట్ ఇట్. దట్ వాజ్ ద రీజన్ ఐ డోంట్ వాంట్. ఇప్పుడు ఆ స్థలం ఏం చేశారు? అమ్మేశారు, అప్పుడే అమ్మేశారు. ఎంత అమ్మారు అప్పట్లో? 46-47 లక్షలు. ఎక్స్క్యూజ్ మీ, లక్షలు. ఎన్ని ఎకరాలు అది? ఎకరాలు కాదు, 1200 గజాలు. ఇప్పుడు ఎంత తెలుసు అక్కడ? తెలుసు, 20 కోట్లట. మంది కానప్పుడు మంది కాదు, గొడవే లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.